ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అది నా గురించి ఆలోచించినప్పుడు నేను దాని గురించి ఎందుకు ఆలోచించాలి బావా? ఆలోచించకపోయినా పర్లేదు, కానీ ఇలా ఒకరి చావుని కోరుకునేలా మాట్లాడకూడదు. నేను ఆడపిల్లనే అని నువ్వనుకుంటే సరిపోదు. ఆ పదానికున్న మర్యాదని కాపాడు. పద్దు ప్లేస్లో నేనుంటే ఇలా జాలి పడేవాడివా అని అడిగావు కదూ. నీ గురించి అవతలి వాళ్ళు జాలి పడాలి అంటే రాక్షసిలా కాదు, కొంచెం మనిషిలా నడుచుకోవాలి. కావాలనుకున్న దాంట్లో నిజాయితీ ఉంటే మోసంతో కాదు, ప్రేమతో సంపాదించుకోవాలి. నీ బ్లడ్లో గాని బ్రెయిన్లో గాని అలాంటివి మైక్రోస్కోప్ పెట్టి వెతికినా అవి దొరకవు. అలాంటి నువ్వు ఇలాంటి క్వశ్చన్స్ వేయడానికి కూడా అర్హురాలివి కాదు, గుర్తుపెట్టుకో. అన్నట్టు పద్దుకి ఏమీ కాలేదు. నువ్వు సంబరపడ్డట్టు పద్దు ఎలాంటి చావు ఆలోచన చేయలేదు. నువ్వు చేసిన ద్రోహానికి కాస్త కూడా కోపం లేదు. నువ్వు తన పరిస్థితిని తలకిందులు చేసినా తన ధైర్యంగా తట్టుకుని నిలబడింది. పైగా మా అక్క చేసిన తప్పుని క్షమించి నువ్వు కట్టిన తాలికి విలువిచ్చి నిన్ను అర్థం చేసుకోమని అక్కున చేర్చుకోబావా అంటూ రిక్వెస్ట్ కూడా చేసింది. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో, నువ్వు నీ మాటల్లో ఎంత దిగజారిపోయావో. పద్దు తన ఆలోచనల్లో ఎంత ఎత్తులో ఉందో. మ్యాగీ నేను అంత మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుంది కదా, అందుకు మ్యాగీపై నీకే కోపం లేదా? నువ్వు ధైర్యంగా ఈ చీర కట్టుకుని తిరగచ్చు. హ్యాపీయా? పద్దు, అమ్మా, నువ్వెందుకమ్మా బాధపడుతున్నావు? నువ్వు బాధపడ్డం లేదా పద్దు? లేదు, నేను ఇష్టపడింది దొరకదని తెలిసినప్పుడు బాధపడి ప్రయోజనమేముందమ్మా? బావ లేకుండా నువ్వు ఉండగలవా? అదృష్టం లేకుండా బాధలతో ఎన్ని రోజులు ఈ బతుకేడుస్తున్నా కదమ్మా. ఇకపై బావ లేకుండా ఉండేందుకు కూడా ప్రయత్నిస్తాను. నానా వెంకీ, మ్యాగీ, ఇద్దరు భోజనానికి రండి. బాగా ఆకలిస్తుంది, గట్టిగా లాగించేయాలి. ఏంటమ్మా నువ్వు? కోడలొచ్చింది కదా, ఈ వంట పనులన్నీ
దీనికి అప్పచెప్పొచ్చు కదా. ఏదో ఆస్తులు రాసి ఇవ్వమన్నట్టు ఎలా చెప్తున్నాడో చూడు సచ్చినాడు. ఏంటే లుక్కు గుడ్లగూబలా, రేపటి నుంచి వంటలన్నీ నువ్వే చేయాలి. భోజనానికి అందరినీ మా అమ్మ పిలిచినట్టు ప్రేమగా పిలవాలి, గుర్తుపెట్టుకో. ఎందుకు నాన్న మ్యాగీని భయపెడతావు? కొత్త కోడలు కాస్త కుదురుకొని నిదానంగా వంటలు నేర్చుకుని నువ్వు కోరినవి నీకు వండి పెడుతుందిలే. అంటే అప్పటిదాకా గరిటె పట్టకుండా గట్టిగా మెక్కుతుంది, అంతేనా? అంతే. అత్తయ్య త్వరగా పెట్టండి, చాలా ఆకలిస్తుంది. అత్తయ్య ఏంటిది? పప్పు పచ్చడి వదినా. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అవేవి లేవా? లేవు, రావు, ఓన్లీ వెజ్. వెజ్ అయినా పర్లేదు. పన్నీర్ బటర్ మసాలా, ఆలూ కుర్మా, మష్రూమ్ కర్రీ. ఓ ఓ, ఓ. మీ ఇంట్లో తినడానికి వస్తే అరడజన కూరలు, అడ్డమైన పేర్లు, అడ్డమైన వంటలు అన్నీ డైనింగ్ టేబుల్ మీద పేర్చి వడ్డించే కథలు ఇక్కడ నడవ్వు, జరగవు. తెచ్చిందే వండుకోవాలి, వడ్డించుకుందే తినాలి. పప్పు ఉంటే దాంట్లో పచ్చడి కాంబినేషన్, కూరుంటే అందులో రసం కాంబినేషన్, అంతే. ఓన్లీ పప్పు, పచ్చడి, కూర, రసమా? ఇదే మెన్యూరా బాబు? వింటుంటేనే మంటలు ఎక్కుతుంది. తింటే ఇంకెలా ఉంటుందో. ఇట్స్ ఓకేలే. కారం. అత్తయ్య ఇదేం పప్పు ఇంత కారం ఉంది? రాయలసీమ స్పెషల్ వదినా, పచ్చిమిర్చి పప్పు. అన్నయ్యకి చాలా ఇష్టం. ఏంటి మిర్చితో పప్పా? ఓ గాడ్. మిర్చితో పప్పు కాదు పాప, పప్పులో పచ్చిమిర్చి వేస్తారు. అమ్మో, ఒక్క పప్పు ఇంత కారవా? నేనెప్పుడు తినలేదు. ఇప్పుడు నుంచి రోజూ తింటావులే.